హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇస్తాను కదా. ఒక బ్రో అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఈ రీల్స్ ఇలాంటి వీడియో ఒక చేయమని. బట్ చాలా బాగా వచ్చింది వీడియో కొత్త సేమ్ ఇలాగే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తా. నచ్చితే ఒక చిన్న లైక్ తీసిండి, అలాగే సపోర్ట్ చేయండి. అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసింది, డెమో చూసిన వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఇచ్చండి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. చాలా సింపుల్గా అవుతుంది, పెద్దగా ప్రాసెస్ ఉండదు. నేను 1 క్లిక్ అయితే మీకు ఎడిటింగ్ చూపిస్తా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అలా చేసుకోవాలనేసి. చాలా సింపుల్గా అవుతుంది, కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ నేను గిబ్లీ స్టైల్ ఫొటోస్ అయితే పెట్టాను. అంటే మీది వేరే టైప్స్ ఫొటోస్ పెట్టినా నో ప్రాబ్లం, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఓకేనా. గర్ల్స్ ఫొటోస్ పెట్టిన నో ప్రాబ్లం, లేదంటే కపుల్స్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లం, సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ వీడియో మాత్రం మిస్ అయ్యేదండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ దొరకవు, కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ బాక్స్ తీసి తర్వాత కెమెరా అయితే ఆన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ఫాంట్ అయింది కదా, ఈ ఫాంట్ అనేది ఇచ్చింటాను. ఇక్కడ మెయిన్ ఫాంట్ మీకన్నా మీ దగ్గర ఏమైనా ఫాంట్స్ లేకపోతే నేను ఇచ్చిన ఫాంట్ యూజ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ఫాంట్ యాడిషన్ తెలియకపోతే నేను ఒక హైలైట్లో ఒక వీడియో పెట్టాను. 2 మినిట్స్ టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి, ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను. ప్రతి ఒక్కటి అయితే పెట్టాను. అండ్ అలర్ట్ మిషన్ అయితే అలాగే పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసుకుని వీలుంటే నో ప్రాబ్లం, ఓకేనా. తర్వాత ఇక్కడ ముందు స్క్రోల్ తీసుకుంటే ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అంటే చెప్పాను కదా, ఇక్కడ గిబిలీ స్టైల్ ఫొటోస్ అయితే పెట్టాను. ఇక్కడ అంటే ఇంకోటి, ఈ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే పెట్టాలి, ఎందుకంటే 3D యానిమేషన్కి కొన్ని ఫొటోస్ నార్మల్గా పెడతాను, ఇలాంటి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే పెడతాను. సంథింగ్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ చూసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని ఇది కదా, ఇదే ఫోటోస్ యాడ్ చేసాను. సంథింగ్ మీకు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఇమేజ్ చూసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం వెళ్ళి అండ్ మీరు నచ్చిన ఫోటో మీద మీ దగ్గర ఒక 4-5 ఫొటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ చూసుకోవచ్చు, ఓకేనా. తర్వాత ఇంకా ముందు స్క్రోల్ చూస్తుంటే ఇక్కడ ఇమేజ్ ఇది మీరు 1 by 1 ఫొటోస్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే 80 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది. అక్కడ వరకు మీరు ఫొటోస్ యాడ్ చేసుకుని తర్వాత ఫాంట్స్ యాడ్ చేసుకుని ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద షేర్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ సింబల్ మీద సేవ్ మీద క్లిక్ చేసి మీకు సేవ్ గ్యాలరీకి అయిపోతుంది. అండ్ మనమే నచ్చితే వచ్చిన లైక్ చేసుకుని నెక్స్ట్ వీడియో ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.